హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4687 అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ప్రభుత్వము ఆర్డర్స్ పాస్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే వీడియోలో మీకు ఏం చెప్పానో క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 4687 మెయిన్ అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఆల్రెడీ మనకు ఈ యొక్క జీవో రూపంలో ఆర్డర్స్ అయితే పాస్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క ఉద్యోగాలు అనేటువంటివి ఏమేమి ఉద్యోగాలు ఏ విధానంలో భర్తీ అయితే చేయబోతున్నారు, సో ఏ విధంగా ఎంపికైతే చేసుకోబోతున్నారు, దీనికి గల అర్హతలు అనేటువంటివి ఏమిటి, శాలరీస్ ఎంత ఉంటాయి, ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా. సో ఇక మనకు ఈ విధంగా జీవో అయితే పాస్ చేయడం అయితే జరిగింది. ఈ జీవోలో మనకు క్లియర్గా ఏం మెన్షన్ చేస్తున్నారు అనే వివరాలను నేను మీకోసం ఈ విధంగా అయితే మ్యాటర్ అనేటువంటి దాన్ని గ్యాదర్ చేసి అయితే తీసుకొచ్చాను అనమాట, మొత్తం కూడా క్రియేట్ చేసి, ఓకేనా. సో ఇందులో క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ 4687 అంగన్వాడీ మెయిన్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ జీవోనైతే పాస్ చేయడం అయితే జరిగిందనమాట, ఓకేనా. సో మనకు ఆల్రెడీ ఎవరైతే మినీ అంగన్వాడీ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉంటారో సో వాళ్ళను మెయిన్ అంగన్వాడీ వర్కర్స్గా అయితే అప్గ్రేడ్ చేయడము ఈ యొక్క జీవో ముఖ్య ఉద్దేశం అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు, ఖచ్చితంగా మనకు 10వ తరగతి ఉత్తీర్ణ కలిగినటువంటి మినీ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళను మెయిన్ అంగన్వాడీ వర్కర్స్గా అయితే అప్గ్రేడ్ అయితే చేసి వాళ్ళకి 11,500 రూపాయలు జీతభత్యం కూడా నెలవారీగా చెల్లించే విధంగా మనకు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారనమాట. అండ్ అదేవిధంగా 340 మినీ అంగన్వాడీ కేంద్రాలను కూడా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో విలీనమైతే చేయబోతున్నారు, ఓకేనా. సో అయితే ఈ యొక్క ఉద్యోగాలు అనేటువంటివి మెయిన్ వచ్చేసి మనకు ఆల్రెడీ అంగన్వాడీ స్కూల్స్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నటువంటి మినీ అంగన్వాడీ వర్కర్స్ ఉంటారో సో వాళ్ళని, ఓకేనా, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్కి తగిన విధంగా మెయిన్ అంగన్వాడీ వర్కర్స్గా అయితే అప్గ్రేడ్ చేయబోతున్నారండి, ఓకేనా. మీకు ఇక్కడికి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఎవరెవరిని అప్గ్రేడ్ చేయబోతున్నారు, ఎవరెవరికి మెయిన్ అంగన్వాడీ ఉద్యోగాలు అనేటువంటివి కల్పించబోతున్నారు, ఈ వివరాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు, ఓకేనా. సో మనకు రాష్ట్రంలో ప్రస్తుతము మినీ అంగన్వాడీ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి, ఓకేనా. సో అభ్యర్థి స్థానిక మహిళ అయితే అయి ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా అదే గ్రామం అదే వార్డులో నివాసితులు అయితే ఉండాలి. సో మనకు అదే గ్రామం అదే వార్డులో నివాసితులై ఉండి సో అక్కడ ఉన్నటువంటి మినీ అంగన్వాడీగా వర్క్ అయితే చేస్తూ ఉండాలన్నమాట అంగన్వాడీ స్కూల్స్లో, ఓకేనా. సో ఇకపోతే ఎంపిక విధానం ఎలా ఉండబోతుంది, సో అభ్యర్థులను మెరిట్ విద్యా అర్హత ఆధారంగా అయితే ఎంపిక చేస్తారనమాట. అంటే మిమ్మల్ని మెరిట్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష కూడా పెట్టరనమాట, మీకు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక రాత పరీక్ష కూడా పెట్టుకుంటే మెరిట్ ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కేవలం అర్హతలు అండ్ అదేవిధంగా స్థానికత సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. అయితే మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్గ్రేడ్ చేయడానికి మిమ్మల్ని మినీ అంగన్వాడీ వర్కర్స్ నుంచి మెయిన్ అంగన్వాడీ వర్కర్స్కి ప్రమోట్ చేయడానికి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్స్ కోసం కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయన్నమాట. ఆ డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు మనం క్లియర్గా ఇక్కడ చూద్దాం, ఓకేనా. సో అవసరమైనటువంటి డాక్యుమెంట్స్, సో ఆధార్ కార్డు అండ్ అదేవిధంగా రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి విద్యా సర్టిఫికేట్ అండి. సో మనకు క్వాలిఫికేషన్స్ వచ్చేసి దీనికి 10వ తరగతి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారనమాట, ఓకేనా. సో కాబట్టి 10వ తరగతిలో మీ యొక్క మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపికైతే చేస్తారు. సో కేవలం 10వ తరగతి ఉంటే చాలు, మిమ్మల్ని మినీ అంగన్వాడీ ఉద్యోగాల నుంచి
మెయిన్ అంగన్వాడీ వర్కర్స్కి అయితే ప్రమోట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట, కేవలం 10th అర్హతతో. కాబట్టి 10th అర్హత తీసుకుంటున్నారు కాబట్టి విద్యా సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అయితే ఉండాలి. మీ యొక్క 10th మార్క్స్ మెమో కావచ్చు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. ఇకపోతే మీకు పెళ్ళైనట్లయితే వివాహ ధృవీకరణ పత్రము, ఓకేనా. ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే కంపల్సరీగా ఉండాలి. మనకు మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 10వ తరగతి ఉంటే చాలండి, మిమ్మల్ని మినీ అంగన్వాడీ వర్కర్స్ నుంచి మెయిన్ అంగన్వాడీ వర్కర్స్కి అయితే ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీనికి శాలరీ వచ్చేసి మనకు 11,500 రూపాయలు అనేటువంటిది నెలకైతే మీకు పే చేయడం అయితే జరుగుతుందండి, ఓకేనా. సో అండ్ అదేవిధంగా మనకు కొత్తగా ఈ యొక్క మినీ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి చూసుకుంటే 340 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో విలీనం అయితే చేయబోతున్నారు. అది ఎలా చేస్తున్నారు అంటే, సో ఏవైతే మీ యొక్క గ్రామాల్లో ఈ మినీ అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయో, సో వాటిలో ఈ యొక్క లబ్ధిదారుల సంఖ్య 10 కన్నా తక్కువ ఉన్నట్లయితే, సో అటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ని మెయిన్ అంగన్వాడీ స్కూల్స్లో విలీనం అయితే చేయబోతున్నారనమాట. అది కూడా 1 కిలోమీటర్ల పరిధిలో ఏవైనా స్కూల్స్ 2 కానీ ఉన్నట్లయితే, సో అటువంటి స్కూల్స్ని కూడా మెయిన్ అంగన్వాడీ స్కూల్స్లో విలీనం అయితే చేసేస్తున్నారు. అంటే సపోజ్ వచ్చేసి 1 కిలోమీటర్ లోపలే 2 స్కూల్స్ మినీ అంగన్వాడీ అండ్ అదేవిధంగా మెయిన్ అంగన్వాడీ స్కూల్స్ ఉన్నట్లయితే, సో మినీ అంగన్వాడీ స్కూల్ని మూసేసి ఆ స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ మొత్తాన్ని కూడా మెయిన్ అంగన్వాడీ స్కూల్లో అయితే కలిపేస్తారు. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వర్కర్స్ కూడా, ఆ వర్కర్స్ని కూడా మెయిన్ అంగన్వాడీ స్కూల్కి అయితే అప్గ్రేడ్ అయితే చేసేస్తారనమాట. కాబట్టి ఈ విధంగా అయితే మనకు ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో ఇవి వచ్చేసి మనకు ఆల్రెడీ మినీ అంగన్వాడీ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను మెయిన్ అంగన్వాడీ వర్కర్స్గా అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. అది కూడా మనకు 10th క్వాలిఫికేషన్ బేస్ మీద. 10th క్వాలిఫికేషన్ ఎవరికైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోండి, మిమ్మల్ని వాళ్ళైతే అప్గ్రేడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మీ యొక్క హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి అధికారులకు సంబంధించి కలవండి, వాళ్ళైతే మిమ్మల్ని అప్గ్రేడ్ అయితే చేస్తారు. అది కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. సో మనకు శాలరీ కూడా 11,500 అయితే ఇస్తున్నారండి. సో ఈ యొక్క ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ముఖ్యంగా మహిళలు, ఓకేనా. మహిళలందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా యూజ్ చేసుకోండి. మీకు ఎటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అయితే అందజేస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.